ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అభిప్రాయాలుంటాయి. ఎవరు ఏం చేసినా, ఏది సాధించినా నువ్వు చేసే దానిపై గమనించేది మాత్రం సమాజం యొక్క మాటలే. నువ్వు ఎదగలేకపోతే వాడు పనికిరాడు అంటారు. ఇక ఎదిగితే వాడికి అదృష్టం కలిసి వచ్చిందని కాస్త తక్కువ చేసి మాట్లాడతారు. ఇదే మనిషి జీవితంలో ఒక అమోఘమైన సత్యం. మనకు నిజంగా అవసరం ఉన్నది ఒక్కటే, మన ఆత్మవిశ్వాసం. ఎందుకంటే ఈ జీవితం నీది, ఈ ప్రయాణం నీది. నువ్వు పడే తపన నీకే తెలుసు. నీ రాత్రి నిద్ర లేక మగ్గిన క్షణాలు ఎవ్వరికీ తెలియవు. నువ్వు నీ భవిష్యత్తు కోసం వేసే ప్రతి అడుగు నీ హృదయ రక్తంతో కడుగుతున్న లేక అటువంటి దారిలో ఇతరుల మాటలకు దాసోహం అవ్వడం నీ స్వేచ్ఛను గాలిలో కలిపే పాపం అవుతుంది. వాడు చెప్తున్నాడంతే, నువ్వు చెయ్యకూడదు. ఆమె ఎంచుకోవద్దని చెప్తుంది, నువ్వు వెళ్ళకూడదు. ఇతడు నవ్వుతున్నాడు, నీవు సిగ్గుపడాలి. ఇవి నీ మనస్సులో బలహీనతల్ని నాటే వాక్యాలు. ఇవి వినడం నీ శక్తిని తలకిందులుగా మార్చివేస్తుంది. ఇది నీ జీవితం కాబట్టి నియమాలు కూడా నీవే కావాలి. నువ్వు వినాల్సింది నీ అంతరాత్మ యొక్క మాటలు మాత్రమే. నీ గుండె ఎటు బాట పడుతుందో ఆ దిక్కుగానే నీవు ముందుకు సాగాలి. నీ లక్ష్యం ఎంత పెద్దదైనా, ప్రపంచం నిన్ను నిందించిన, నీ ప్రయత్నం నిజమైంది అయితే నీ సమయం కూడా ఖచ్చితంగా వస్తుంది. కారణం, బలమైన వారు ఎప్పటికీ మాటలతో మెరగరు. వారు తాము చేసే పనుల ద్వారా మార్గాన్ని చూపిస్తారు. ఎప్పుడైతే నువ్వు ఇతరుల మాటల వల్ల నీ పనిని ఆపేస్తావో అప్పుడే నీ కలలన్నీ కూడా సమాధి చేసుకున్నట్లే. కానీ ఎవడి మాటలు వినకుండా సరైన దిశలో ధైర్యంగా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తే ఒకరోజు నిన్ను విమర్శించిన వ్యక్తులే నీ విజయాన్ని చూసి అప్రహతిఘాతంగా నొక్కి చెప్పక తప్పదు, అతను నిజంగా సాధించాడు అని. నీ గొంతు ప్రపంచం వినాలి. అయితే అందుకు ముందుగా నువ్వు నీలోని గళాన్ని వినాలి. మర్చిపోకు, నీ కలల నీకే సొంతం. ఇవి ఇతరుల అనుమతికి లొంగకూడదు. ఇకపై ఎవరు ఏమన్నా ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు. ఇది నిజమైన ఆత్మవిశ్వాసమైన ప్రయాణం అని గుర్తుపెట్టుకో. వాస్తవంలో జీవించండి, మాయలో కాదు. మనిషి యొక్క జీవిత ప్రయాణం అనేది రెండు మార్గాల మధ్య సాగుతూ ఉంటుంది. ఒకటి వాస్తవం, మరొకటి మాయ. వీటిలో చాలామంది మాయ మార్గానికే వెళుతూ ఉంటారు. ఎందుకంటే అది తాత్కాలికంగా మధురంగా అనిపిస్తుంది. కానీ అసలు సత్యం ఏమిటంటే మాయలో జీవించే ప్రతి క్షణం మన శక్తిని, మన చింతనను, మన స్వభావాన్ని నాశనం చేస్తుంది. వాస్తవం కఠినంగా అనిపించవచ్చు, కానీ అదే మన నిజమైన బలానికి, ఆత్మవిశ్వాసానికి, అలాగే మన ప్రయాణానికి దారి చూపుతుంది. అసలు మాయ అంటే ఏమిటి? మాయ అనేది కనిపించేది కానీ ఉండనిది. మనం అనుకుంటూ ఉంటే ఒక అబద్ధ ప్రపంచం, ఈ కాస్త డబ్బు వస్తే జీవితం సుఖంగా ఉంటుంది అనే ఆశ, ఇతరులు నన్ను ఎంతగానో మెచ్చుకుంటేనే నేను గొప్పవాడిని అనే అపోహ, భవిష్యత్తులో ఏదో ఒకరోజు సంతోషంగా జీవిస్తాను అనే భ్రమ. ఈ మాయ మనలో ఎన్నో కల్పనలు, భయాలు, ఆశలు, అహంకారాలు నింపివేస్తుంది. కానీ ఇవన్నీ కూడా మన మనస్సుని మభ్యపెడతాయి. మనం ఎప్పుడు ఏదో వస్తుందన్న ఆశలో జీవిస్తూ నేటిని విమర్శిస్తాం. ఇదే మాయ. ఇక వాస్తవం అంటే ఏమిటి? వాస్తవం అంటే ఇప్పుడున్న స్థితి, ఇప్పుడున్న భావన, ఇప్పుడున్న పరిస్థితి. మన జీవితం నేటిలోనే ఉంది. గతం ఓ గుర్తు మాత్రమే భవిష్యత్తు. ఓ గుమ్మడి గింజ
కానీ ఈ క్షణం మాత్రమే సత్యమైనది. ఈ క్షణం మాత్రమే మన చేతుల్లో ఉంది. వాస్తవంలో జీవించడం అంటే మన మానసిక స్థితిని, మన ప్రవర్తనను, మన భావోద్వేగాలను స్పష్టంగా గమనించడం, మన తప్పుల్ని అంగీకరించడం, మన బలాలను గుర్తించడం, మన లక్ష్యాల కోసం నిజాయితీగా కృషి చేయడం. మాయ మనకు లభించని సంతోషాన్ని చూపిస్తూ ఉంటుంది. అది కలలో నిమగ్నం చేస్తుంది. మీరు ఇంకా ఆలోచిస్తే, ఇంకాస్త బాగా ఉంటే, ఇంకాస్త అందంగా ఉంటే అని మాయ చెప్తూ ఉంటుంది. మీరు ఉన్న దానిని చిన్నగా చూపిస్తుంది. మీరు చెయ్యగలిగిన దాన్ని తక్కువగా అంచనా వేస్తుంది. ఈ మాయలో మునిగిన మనిషి తన జీవితాన్ని నిర్దిష్టత లేకుండా గడిపేస్తూ ఉంటాడు. వాస్తవ జీవితం ఎప్పుడు కూడా మేలు కొలిపే దీపం వంటిది. వాస్తవాన్ని అంగీకరించడం కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే అది మనకు నిజాలను చూపిస్తుంది. మన పరాజయాలను, మన లోపాలను, మన బాధలను, కానీ అదే సమయంలో మనకు మార్గాన్ని కూడా చూపిస్తుంది. వాస్తవ జీవితం అంటే మనం మన ప్రయత్నంలో పరిపక్వత చూపించాలి. మన ఆశయాల కోసం ప్రతిరోజు కృషి చేయాలి. వాస్తవ జీవితం మనకు స్థిరమైన ఆనందాన్ని, ఆత్మ సంతృప్తినిస్తుంది. ఇది మనల్ని లోపల నుంచి నిర్మిస్తుంది. మాయను వీడి వాస్తవాన్ని అంగీకరించండి. మాయగా కనిపించే ప్రలోభాలకు తలొగ్గవద్దు. ఇతరుల అభిప్రాయాల కోసం బ్రతకవద్దు. తాత్కాలిక ఆనందాల కోసం శాశ్వత విలువలను తాకట్టు పెట్టవద్దు. ప్రతి ఉదయం లేచినప్పుడు నేను ఈరోజు ఏం నేర్చుకోవచ్చు అనే ప్రశ్నను వేసుకోండి. మాయలో కన్నా వాస్తవంలో నిలబడడం ఎంతో బలాన్ని కలిగిస్తుంది. జీవితాన్ని మార్చే ఒక నిజం, వాస్తవంలో జీవించడం. ఒక చెట్టు వేర్లను లోతుగా పెడితేనే అది ఎత్తుగా పెరుగుతుంది. అలాగే మన జీవితం కూడా వాస్తవం అనే నేలలలో బలంగా ఉండాలి. మీరు వాస్తవాన్ని సేకరించినప్పుడు మీరు మీ మనస్సు లోతుల్లోకి వెళ్తారు. ఇక అక్కడే మీ అసలైన శక్తి ఉంటుంది. మీ అసలైన స్వరూపం అక్కడే ఉంటుంది. మాయలో మీరు మీ స్వరూపాన్ని కోల్పోతారు. వాస్తవంలో మీరు మీ స్వరూపాన్ని ఆవిష్కరిస్తారు. వాస్తవంలో జీవించడం అనేది ఒక పరిణామం. అది ఓ విజయం కాదు, ఓ ప్రయాణం. ప్రతిరోజు ఓ కొత్త అధ్యాయం. ప్రతి దొర్లిన నిమిషంలో మనం నిజానికి దగ్గర కావచ్చు, లేదా మాయలో మాయమయ్యవచ్చు. మీరు ఏదైనా ఎంచుకోవచ్చు, కానీ గుర్తుంచుకోండి, వాస్తవ జీవితం మాత్రమే మీకు శాశ్వతంగా విలువని, విజయాన్ని, విశ్రాంతిని ఇస్తుంది. మిగతావన్నీ కేవలం గాలి గుండ్రాలే. గుర్తుంచుకోండి, ఈ భూమిపై జన్మించిన ప్రతి మనిషికి ఒక జీవితం. ఆ జీవితం తాత్కాలికమే, కానీ దానిలో నిండిన ఆశయాలు, కలలు, లక్ష్యాలు మాత్రం అపారమైనవిగా ఉంటాయి. కానీ మనలో చాలామంది తాము ఏం చెయ్యాలో, ఏ దారిలో నడవాలో ఇతరుల అభిప్రాయాల ఆధారంగా నిర్ణయించుకుంటూ జీవితం సగం కూడా జీవించక ముందే ఓటమికి లోనవుతూ ఉంటారు. ఈ జీవితం నీది. నీ ప్రతి శ్వాస కూడా నీదే. మరి నీ జీవితం ఎలా ఉండాలో నిర్ణయించేది కూడా నువ్వే కావాలి, ఇతరులు కాదు. ఇతరుల అభిప్రాయాల కోసం బ్రతకడం అంటే నీ మనస్సుని బంధించుకొని ఎవరో వేసిన సంఖ్యలలో నిన్ను నువ్వు బంధించుకోవడమే. ఇక అది జీవితం కాదు, అది ఒక మాయ. అసలు అభిప్రాయం అంటే ఏమిటి? అభిప్రాయం అనేది వ్యక్తిగత దృష్టికోణం మాత్రమే. అది వాస్తవం కాదు. ఒకరు చెప్పిన మాటని మనం వాస్తవంగా నమ్ముకుంటే అది మన లక్ష్యానికి అడ్డుకట్టవుతుంది. ఉదాహరణకి, ఎవరైనా నువ్వు ఇది చెయ్యలేవు అన్నారు అంటే అది నిజమవుతుందా? కాదు కదా. కానీ దాన్ని మనం మనస్సులో పెట్టుకొని జీవిస్తే అది ఖచ్చితంగా నిజమే అవుతుంది. ఇదే మాయ. మనలో ఉన్న బలాన్ని మర్చిపోయేలా చేసేదే మాయ. ఈ మాయలో మోసపోకండి.
ప్రతి మాయ లోపల ఒక బలమైన ఆందోళన దాగి ఉంటుంది. మనం తప్పుదారి పట్టిపోవాలనే కాదు, మన లక్ష్యాన్ని మర్చిపోవాలనే కోణంలో మాయ పనిచేస్తూ ఉంటుంది. ఇతరులు ఏమనుకుంటున్నారో అనే భయం మన కలలను అర్ధాంతరంగా ఆపేస్తుంది. కానీ ఆ భయం మనది కాదు. అది ఒక మాయ మార్గంలో విమర్శలు వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి. కానీ వాటికి ఓ అర్థం లేదు. ఎందుకంటే వాటిని చెప్పేవాళ్ళు నీ ప్రయాణంలో నడవలేరు, నీ బాధలను అనుభవించలేరు. ఈ భూమిపై జన్మించిన ప్రతి మనిషికి ఒకే జీవితం. ఆ జీవితం తాత్కాలికమే, కానీ దానిలో నిండిన ఆశయాలు, కలలు, లక్ష్యాలు మాత్రం అపారమైనవిగా ఉంటాయి. కానీ మనలో చాలామంది తాము ఏం చెయ్యాలో, ఏ దారిలో నడవాలో ఇతరుల అభిప్రాయాల ఆధారంగా నిర్ణయించుకుంటూ జీవితం సగం కూడా జీవించకముందే ఓటమికి లోనవుతూ ఉంటారు. ఈ జీవితం నీది, నీ ప్రతి శ్వాస కూడా నీదే. మరి నీ జీవితం ఎలా ఉండాలో నిర్ణయించేది కూడా నువ్వే కావాలి. ఇతరులు కాదు, ఇతరుల అభిప్రాయాల కోసం బ్రతకడం అంటే నీ మనస్సుని బంధించుకొని ఎవరో వేసిన సంఖ్యలలో నిన్ను నువ్వు బంధించుకోవడమే. ఇక అది జీవితం కాదు, అది ఒక మాయ. అసలు అభిప్రాయం అంటే ఏమిటి? అభిప్రాయం అనేది వ్యక్తిగత దృష్టికోణం మాత్రమే. ఇది వాస్తవం కాదు. ఒకరు చెప్పిన మాటని మనం వాస్తవంగా నమ్ముకుంటే ఇది మన లక్ష్యానికి అడ్డుకట్ట అవుతుంది. ఉదాహరణకి ఎవరైనా నువ్వు అది చెయ్యలేవు అన్నారు అంటే అది నిజమవుతుందా? కాదు కదా. కానీ దాన్ని మన మనస్సులో పెట్టుకొని జీవిస్తే అది ఖచ్చితంగా నిజమే అవుతుంది. ఇదే మాయ. మనలో ఉన్న బలాన్ని మర్చిపోయేలా చేసేదే మాయ. ఈ మాయలో మోసపోకండి. ప్రతి మాయ లోపల ఒక బలమైన ఆందోళన దాగి ఉంటుంది. మనం తప్పుదారి పట్టిపోవాలనే కాదు, మన లక్ష్యాన్ని మర్చిపోవాలనే కోణంలో మాయ పనిచేస్తూ ఉంటుంది. ఇతరులు ఏమనుకుంటున్నారు అనే భయం మన కలలను అర్ధాంతరంగా ఆపివేస్తుంది. కానీ ఆ భయం మనది కాదు, ఇది ఒక మాయ. మార్గంలో విమర్శలు వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి. కానీ వాటికి ఓ అర్థం లేదు. ఎందుకంటే వాటిని చెప్పేవాళ్ళు మీ ప్రయాణంలో నడవలేరు, నీ బాధలను అనుభవించలేరు. ఇక వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఏముంటుంది? నిజమైన స్వేచ్ఛ అంటే మనం మన హృదయాన్ని వినడం, మన సత్యాన్ని మనం నమ్మడం. ఇది ఇతరుల అంగీకారానికి ఎదురుపోవడం కాదు, మన ఆత్మగౌరవానికి నిలిచే ధైర్యం. ఒక మనిషి జీవితంలో గొప్పతనం అనేది దానిలో ఉన్న యథార్థంలో ఉంటుంది, అంతేకాని నటన కాదు. గుర్తుంచుకోండి, మీ జీవితం ఎప్పుడు కూడా మీ ఆదేశంలోనే ఉండాలి. మన హృదయం ఏమనుకుంటుందో అదే చెయ్యాలి. ప్రపంచం మారిపోతుంది, అభిప్రాయాలు కూడా మారిపోతూ ఉంటాయి. కానీ మన లక్ష్యం స్థిరంగా ఉండాలి. మరిన్ని జన్మలు వచ్చినా ఈ జీవితం తిరిగి రాదు. మరి ఈ ఒక్క అవకాశం చేతిలో ఉండంగానే ఎందుకు మరొకరిని నమ్మి జీవితాన్ని పాడు చేసుకోవాలి? ఆలోచించండి. సూచనలతో కాదు, స్ఫూర్తితో బ్రతకండి. ఇతరులు చెప్పిన మార్గంలో కాదు, మీ హృదయం చూపే దారిలో నడవండి. ఎందుకంటే ఆ మార్గంలోనే మీరు నిజంగా మీరుగా ఉంటారు. అప్పుడు మాత్రమే మీరు సంతృప్తిగా జీవించగలరు. విజయం అంటే ఇతరుల ప్రశంసలు కాదు. విజయం అంటే మీరు ఎప్పుడు కలలుగా చూసే జీవితాన్ని మీరు మీ కళ్ళ ముందు నిజం చేసుకోవడం. దానికోసం ఇతరుల మాటలతో ప్రయాణించకండి. ఆ మాటలతో తుఫానులో మీరు కొట్టుకుపోతారు. జీవితం అనేది ఒక ఉపన్యాసం కాదు, అది ఒక యుద్ధం. ఆ యుద్ధంలో నీకు నీ ధైర్యమే ఒక గొప్ప ఆయుధం. ఇతరుల అభిప్రాయాల కోసం బ్రతికితే అది ఒక బానిసత్వం. కానీ నీ అభిప్రాయాల కోసం బ్రతికితే అది ఒక రాజసం. గుర్తుంచుకోండి. ఆశించడం ఒక మూర్ఖత్వం. అవును, ఎదుటి వారిని ఆశించడం, ఎవరో వచ్చి నన్ను బ్రతికిస్తారని నమ్మకం పెట్టుకోవడం, ఇది నిజంగా మన శక్తిని అలాగే మన ఉనికిని తక్కువ చేయడమే. జీవితంలో మనం పడే తిట్లు, బాధలు, నిరాశలు అన్నీ కూడా అసలు బయట నుంచి కాదు, మనం కల్పించుకున్న ఆ ప్రయోజనకరమైన ఆశలే.
ఈ బాధలకు మూలం ఎవరు మిమ్మల్ని రక్షిస్తారు, ఆదుకుంటారు, మీరు పతనం అవుతున్నప్పుడు లేపుతారు అని ఊహించుకుంటూ మనం మన బలాన్ని వదిలిపెడతాం. ఇదే మన మూర్ఖత్వం. గుర్తుంచుకోండి. ప్రపంచం మిమ్మల్ని ఎప్పటికీ చూడదు. మీరు ఎదగకపోతే ఈ ప్రపంచంలో అందరికీ తమ జీవితాలు ముఖ్యం. మీరు బాగా ఉన్నా చెడుగా ఉన్నా వారికి పెద్దగా సంబంధం ఉండదు. మీరు పడిపోతే కొందరు 2 మాటలతో జాలి చూపించవచ్చు, కానీ మీరు ఆ స్థితి నుండి బయటపడాలంటే మాత్రం మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. గుర్తుంచుకోండి, నువ్వు ఒక్కడివే, కానీ అదే నిజమైన స్వేచ్ఛ. ప్రతి ఒక్క ప్రయాణం చివరికి ఒంటరిగా సాగుతుంది. కొంతకాలం తోడు ఉన్న వారు ఉండవచ్చు, కానీ ప్రతి మలుపులో, ప్రతి నిశ్శబ్దంలో, ప్రతి నిర్ణయంలో మిమ్మల్ని మీరు మాత్రమే నిలబెట్టుకోవాలి. నిన్ను కాపాడేది నువ్వు మాత్రమే. నిన్ను ముందుకు నడిపేది నీలోని దాగి ఉన్న ఆత్మవిశ్వాసం మాత్రమే. ఇది నిజంగా ఒక గొప్ప వరం. నువ్వు నీపై ఆధారపడిన ప్రతిసారి నువ్వు స్వతంత్రంగా మారుతావు. నీ ప్రయాణానికి నువ్వే మార్గదర్శకుడివి. నీ లక్ష్యానికి నువ్వే గమ్యానికి కూడా నీళ్ళొద్దు నువ్వు దిగి చూసుకున్నప్పుడు నీ అంత శక్తివంతుడు ఎవ్వరు ఉండరు అనిపించాలి. అర్థమైందనుకుంటా. మార్పు కోరితే అది నీతోనే ఆరంభించు. నువ్వు ఎదగాలి అనుకుంటే ఎదుటి వారి మెప్పు కోసం కాదు, నీ లోతైన లక్ష్యాల కోసం ప్రయాణాన్ని మొదలుపెట్టు. నువ్వు గెలవాలి అంటే ఎవరో చెప్పిన దారిలో కాదు, నీ అంతరాత్మతో నడిచే దారిలో నడవాలి. నిన్ను నువ్వు నమ్ముకో, అదే మొదటి మెట్టు. ఇతరుల సహాయం ఎప్పుడు కూడా తాత్కాలికమే. బలంగా నిలబడాలంటే మీ శ్రమే నీ ఆయుధం అవ్వాలి. నీ నిర్ణయాలే నీ రక్ష అవ్వాలి. నీ మనోధైర్యమే నీ మార్గం అవ్వాలి. ప్రపంచం నీకోసం ఎప్పుడు ఆగదు, కానీ నువ్వు నీ ధైర్యంతో, నీ ప్రణాళికతో, నీ శ్రమతో మిగిలిన ప్రపంచాన్ని దాటిపోవచ్చు. సత్యం అనేది ఒక చేదు ఔషధం, కానీ ఆరోగ్యమే ఆత్మ స్వేచ్ఛ. మనందరం జీవితంలో ఏదో ఒక దశలో ఆశల ప్రపంచంలో జీవిస్తూ ఉంటాం. నిజాల కన్నా నమ్మకాలు, మనం నిర్మించుకున్న కలలే మనకు ఆనందాన్ని ఇస్తాయి. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ కలల పరద తొలగిపోతుంది. ఇక అప్పుడే అసలైన సత్యం మన ముందు నిలుస్తుంది. అది గట్టిగా మాట్లాడదు, కానీ మౌనంగా మదిలో పెద్ద చెప్పుడు చేస్తుంది. అది మనల్ని తట్టుకోలేని బాధలోకి నెట్టివేస్తుంది. ఎందుకంటే అది మన ఊహలతో సంబంధం లేకుండా మనల్ని పఠితమైన నిజాల ప్రపంచంలోకి లాక్కు వెళ్తుంది. సత్యాన్ని ఎదుర్కోవడం అంటే మనం తట్టుకోలేని భావజాలంతో యుద్ధం చేయడమే. ఎంతమందిని ప్రేమించామో వారు మనం ప్రేమించినంతగా మనల్ని ప్రేమించలేదని తెలుసుకోవడం బాధాకరం. ఎంత కష్టపడ్డామో అది ఫలితం ఇవ్వలేదు అనే నిజం ఎంతగానో బాధిస్తుంది. మనల్ని ఎవరైనా మోసం చేశారన్నా, మన ఆశలు విఫలమయ్యామన్న ఆ సత్యం మనలోని ఆశల దండను తెంచివేస్తుంది. ఆ బాధ నెమ్మదిగా మన ఆత్మను కుదిపేస్తుంది, మన విశ్వాసాన్ని కుదించడం మొదలు పెడుతుంది. ఈ దశలో చాలామంది మళ్ళీ అబద్ధాలే మంచివని నమ్మి వెనక్కి వెళ్ళిపోతారు. అయితే ఎందుకు సత్యమే మనకి స్వేచ్ఛనిస్తుంది? సత్యం బాధాకరం అయినప్పటికీ అది మన మీద ఉన్న అబద్ధపు పైకప్పును తొలగిస్తుంది. నిజాన్ని చూసినప్పుడు మనం వేరే దారి వెతకడానికి శక్తి పొందుతాం. నిజంగా మనల్ని ప్రేమించిన వ్యక్తుల దూరం వల్ల మన అంతరాత్మని మనం గుర్తించగలుగుతాం. విజయానికి కావలసిన మార్గం ఇది కాదని తెలుసుకుంటే తప్పుడు దారిని వదిలి సరైన దిశలో నడవగలుగుతాం. అబద్ధాల మాయలో మనం బందీలమై ఉంటాం, కానీ సత్యం ద్వారా మనం మానసిక స్వేచ్ఛను పొందగలుగుతాం. సత్యం ఎంత కఠినమైనదైనా దానిలో దాగి ఉంటుంది. మన విజయ మార్గం నిజాన్ని ఒప్పుకునే ధైర్యం కలిగిన వారే
నిజమైన మార్పుకి నాంది పలుకుతారు. మన విజయాన్ని రూపాంతరం చెయ్యాలంటే ముందుగా అది ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉందో నిజంగా అంగీకరించాలి. ఒక్కసారి సత్యాన్ని ఒప్పుకుంటే మనకు కొంత ఆలోచనలు, కొత్త మార్గాలు, కొత్త దారులు కనిపిస్తూ ఉంటాయి. మనం ఎదగాలంటే మొదట మన బలహీనతల్ని అంగీకరించాలి. అది బాధనిస్తుంది, కానీ అదే అత్యున్నతకి తొలిమెట్టు అవుతుంది. గుర్తుంచుకోండి, ఆఖరికి మనం గుర్తుంచుకోవాల్సిందే ఒకే విషయం. సత్యం మనల్ని గాయపరచవచ్చు, కానీ అదే మనల్ని బంధాల నుండి విముక్తం చేస్తుంది. బాధను తట్టుకొని నిలబడిన ప్రతి మనిషి ఒక కొత్త స్వేచ్ఛతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. మీరు నిజంగా బలంగా మారాలి అనుకుంటే నిజాలను అంగీకరించండి. మీరు స్వేచ్ఛగా జీవించాలి అనుకుంటే మీకు బాధనిచ్చే నిజాలను కూడా స్వీకరించండి. ఇది మొదట నమ్మలేని సత్యంగా అనిపించవచ్చు, కానీ నెమ్మదిగా మీరే గ్రహిస్తారు. సత్యం మన శత్రువు కాదు, అది మన వియోచనం. గుర్తుంచుకోండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.